అందరికీ వందనాలు. ఏడేండ్ల శ్రమలో కలుగు చేసినటువంటి ఆ ఘట సర్పానికి సాదృశ్యంగా ఉన్నటువంటి 7 తలలు, ఆ 7 తలల మీద ఉన్నటువంటి 10 కొమ్ములు, అంటే 7 తలలంటే 7 అగ్రరాజ్యాలు, 10 కొమ్ములంటే 10 అరబ్ దేశాలు, మొత్తం ఈ సైన్యం అంతా కలిపి యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు ప్రజల మీదకి మూకుమ్మడిగా దాడి చేసి శ్రమల పాలు చేస్తారు 7 సంవత్సరాలు. అయితే ఈ శ్రమల పాలు చేసిన వీళ్ళకి దేవుడు ఉగ్రత వాళ్ళ మీదకి తిరిగి ఏ విధంగా వచ్చి వాళ్ళందరూ సంహరింపబడతారు, ఆ సంహరింపబడిన దాంట్లో వాళ్ళు ఎంత భాగం మంది చనిపోతారన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమే ప్రయత్నం చేద్దాం. 12వ అధ్యాయం 4వ వచనం. దాని తోక ఆకాశ నక్షత్రములో 3వ భాగం నీచి వాటిని భూమి మీద పడవేసును. 7 ఏండ్ల శ్రమలను కలుగు చేయడానికి యెరూషలేము మీదకి 7 రాజ్యాల వాళ్ళు 10 మంది రాజులు కలిపి మూకుమ్ముడిగా దండెత్తి యెరూషలేములో ఇశ్రాయేలు ప్రజలను శ్రమల పాలు కలిగజేస్తారు. ఒక దేశానికి యుద్ధం జరిగితేనే వేలలో లక్షల్లో చనిపోతారు జనాలు. అటువంటిది కేవలం ఇశ్రాయేల్ అనే ఒక చిన్న దేశం మీదకి 7 ఏళ్ల శ్రమల్లో దండెత్తిన సమూహం ఎంత ఉంటుందంటే, ఆ ఘట సర్పానికి సాదృశ్యంగా ఉన్న ప్రకారంగాన 7 తలలు 10 కొమ్ములు, అంటే మొత్తం ఎన్ని రాజ్యాలు? 7 + 10 17 దేశాలు కలిపి ఒకేసారి మూకుమ్మడిగా వస్తాయి. ఎంత మిలిటరీ, ఎంత ఆర్మీ, ఎంత ఫోర్స్ ఉంటుంది, ఇంత మూకుమ్మడిగా అంతా కలిపి చిన్న దేశమైనటువంటి యెరూషలేము మీదకి యుద్ధం చేయడానికి బయలుదేరి వస్తారు. అయితే ఆ శ్రమలు తీరిపోగానే దేవుడు ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళందరూ కూడా సంహరింపబడతారు. ఆ సంహరింపబడిన సమూహం ఎంత శాతం ఉంటుందంటే 3వ వంతు ఉంటుంది అంటున్నారు. ఆ 3వ వంతు సమూహం ఏ విధంగా సంహరింపబడతారన్నది హెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం 7, 8 వచనాలు. నేను నిన్ను ఆర్పివేసి ఆకాశ మండలమును మరుగు చేసేదను, నక్షత్రములను చీకటి కమ్మ చేసేదను, సూర్యుని మబ్బు చేత కప్పెదను, చంద్రుడు వెన్నెల కాయకపోవును, నిన్ను బట్టి ఆకాశమందు ప్రకాశించి జ్యోతులు కన్నిటిని అంధకారం కమ్మ చేసేదను, నీ దేశం మీద గాఢాంధకారం వ్యాపింపజేసేదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇక్కడ నక్షత్రాలంటే పరలోకంలో కూడా యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనకు చెప్పబడుతుంది. మిఖాయేలు దాని దూతలకి, ఘట సర్పం దాని దూతలకు యుద్ధం జరుగుతాయి. ఆ యుద్ధంలోని ఘట సర్పం దాని దూతలు ఓడిపోతాయి. ఓడిపోవడం మూలంగా అవన్నీ పరలోకం నుండి నేల మీద పడిపోతాయి. ఇది పరలోకంలో జరుగుతుంది. అలాగే భూలోకంలో కూడా ఆ ఘట సర్పానికి సాదృశ్యంగా ఉన్నటువంటి 10 మంది రాజులు, 7 రాజ్యాల వాళ్ళ సమూహం కూడా 7 ఏండ్ల శ్రమల పాలు చేసినటువంటి ఇశ్రాయేలు చేతుల్లో వాళ్ళందరూ కూడా సంహరింపబడతారు. అదే వచనం ఇక్కడ చెప్పబడుతుందని దేవుని కొద్ది మాట దీవించును గాక. ఆమేన్.